అంటే రెండోవాడు భరత్ శర్మ తయారయ్యాడు. ఈ భరతుడు నాతోటి దుబాయ్ అవి వచ్చాడు. ఇంగ్లాండ్ తీసుకెడదామంటే వీసా ఇవ్వలేదు, కానీ అమెరికా ఇంగ్లాండ్ వీసాలు ఎందుకు ఇస్తారో ఎందుకు ఎవరో తెలియదు. ఇవ్వడం దొరికితే మాత్రం అక్కడ కూడా అవధానాలు చేసే అవకాశం ఉంది. విదేశాల్లో కూడా మన దుబాయ్లో అద్భుతంగా అవధానం చేశాడు. నా అవధానానికి సంచాలకుడిగా కూడా ఉన్నాడు. ఈ ఇద్దరు కాకుండా చిన్న పాప అహలా అని అమెరికాలోనే పుట్టి ఇక్కడికి వచ్చి ఇక్కడ చదువుకుంటున్నటువంటి అమ్మాయి చేత కూడా మొదటి అవధానం నేనే చేయించాను. ఇప్పుడు అమ్మాయి క్రమంగా పుంజుకున్నది. ఇంకా ఆశ్చర్యం ఏంటంటేనండి దేవసేన గారు, డెమాయిన్లో అయోవా అని ఒక స్టేట్ ఉంది అమెరికాలో. నేను అప్పుడప్పుడు అయోమయం అంటానులేండి, ఎందుకంటే ఆ పేరు అలా పలకాలి. అక్కడ డెమాయిన్ అని ఒక పట్టణం ఉంది. ఆ పట్టణంలో లాస్ట్ ఇయర్ అవధానం చేశాను. 8 మంది ఇలాంటి పిల్లలే. వాళ్ళు సమస్య ఇచ్చారు. నిషిద్ధాక్షరి చేసిన అమ్మాయికి వయస్సు 7 ఏళ్ళు. 7 ఏళ్ళ అమ్మాయి నిషిద్ధాక్షరిలో కూర్చుంటే ఆశ్చర్యం కలిగింది నాకు. యూట్యూబ్లో ఉంది, ఒకసారి వద్దిపర్తి పద్మాకర్ డెమాయిన్ అవధానం అంటూ వచ్చేస్తుంది. మొత్తం అంతా పిల్లలే. 7 ఏళ్ళు మొదలుకొని 11 సంవత్సరాల లోపు ఉండేటటువంటి పిల్లలు పృచ్ఛకులుగా పాల్గొని ఆ కార్యక్రమాన్ని సుసంపన్నం చేశారు. కాబట్టి అవధానం ఎక్కడికి వెడుతుంది? మన భారతీయులకి, అందులో ముఖ్యంగా తెలుగు వాళ్ళకి రక్తంలో ఉందండి పద్యం. కాబట్టి మీ రక్తం అంతా ఏ రక్తబీజుడి దగ్గర నుంచి అమ్మవారు లాగినట్టు ఎవడన్నా లాగితే తప్ప ప్రతి వ్యక్తిలో అంతో ఎంతో సంస్కారం ఉంటుంది, పద్యం వచ్చి తీరుతుంది, అందులో ఏం సందేహం లేదు. కాబట్టి మీ అందరికీ మంచి భవిష్యత్తు ఉన్నది. అవధానంలో ఈ ప్రాంతానికి మళ్ళీ ప్రత్యేకత ఉన్నది. అందులో ఒకటి కవనం ఒక్కటి సంగీత సవనం ఒకటి. అవధానంలో కవిత్వంతో పాటు సంగీతం కూడా ఉండాలి. కవనం ఒక్కటి సంగీత సవనం ఒకటి. ధారణము పద్యక్షీర ధారలొసగు. ధారణము పద్యక్షీర ధారలొసగు.